మీ అందరికీ ఒక చిన్న జబ్బులో నేను ఒకటి ఎలిమినేట్ చేస్తాను. టైటానిక్ షిప్ ఎంతమందికి గుర్తుంది? ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? నువ్వు నేను అసలు పొట్ల అప్పటికి 1912లో 1912లో ఇన్సిడెంట్ జరిగింది. అది రాత్రి 12 గంటలకు ఇన్సిడెంట్ జరిగింది. ఎప్పుడైనా ఏదైనా షిప్కి ఏదైనా జరిగినప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ ఎవరన్నా నేవల్లో కానీ ఇలాంటివి ఉండే వాళ్ళకి మీకు బాగా అర్థమవుతుంది. షిప్కి ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే వాళ్ళు ఆర్ఎంఎస్ సిస్టమ్ ద్వారా దగ్గరలో ఉండే షిప్స్ అన్నిటికీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లేదా చిన్న రాకెట్స్ లాంటివి గాల్లోకి ఎగరేస్తే అది రెడ్ కలర్ సైన్లో కానీ ఇలాంటి సైన్స్లో వచ్చాయంటే ఎక్కడో ఆపద జరుగుతుంది, మనం వెళ్ళి కాపాడాలని చెప్పి వాళ్ళకు సైన్ వస్తుంది. టైటానిక్ షిప్ మునిగిపోయే టైంలో కూడా ఆ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో సైన్స్ పంపించాడు, సిగ్నల్స్ ద్వారా పంపించాడు, రాకెట్స్ ద్వారా పంపించాడు. అక్కడ కరెక్ట్గా 4 మైల్స్ తర్వాత పైరెట్స్ అంటే కొంతమంది దొంగ షిప్స్ పెట్టుకొని వెళ్తుంటారు కదా, కరెక్ట్గా 4 మైల్స్ తర్వాత వాళ్ళ షిప్ వచ్చింది. అక్కడ వాళ్ళకి కనపడింది ఏదో జరిగిందని చెప్పి. కానీ వీళ్ళు ఎందుకు హెల్ప్ చేయలేదు తెలుసా? ఒరే అక్కడికి వెళ్ళి మనం హెల్ప్ చేస్తే మనం బుక్ అయిపోతాం, ఎందుకంటే మనం ఉండేది ఇల్లీగల్గా, మనం ఇప్పుడు రైట్ లేదు మనకు ఉండడానికి, మనం చేయకూడదు, ఇక్కడ కనుక వెళ్తే మనం బుక్ అయిపోతామని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సహాయం చేయడానికి అన్ని స్కోప్ ఉన్నా కూడా లేదు చేయకూడదని ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళిపోయారు. ఇది కేస్ 1. సెకండ్ షిప్ కరెక్ట్గా 15 మైల్స్లో సెకండ్ షిప్ ఉంది. నేరుగా ఈ సిగ్నల్స్ రాగానే కెప్టెన్ ఏం చేశారు తెలుసా? 12 అయింది, ఇప్పుడు వెళ్ళి మనం ఏం పెద్ద పొడిచేదేమీ లేదు, అది నిజంగా అవసరమో వాళ్ళు తమాషకు పిలిచారో వద్దులే, మనం ఏం చేయలేదు. అప్పటికి మిగతా స్టాఫ్ అందరూ వచ్చి సార్ అక్కడ కనపడుతుంది ఏదో ప్రమాదం ఉందంటే, బాలేవాలి సార్ మనం వెళ్ళకపోతే అయిపోతుంది, ఏదో జరగదు, రేపు వెళ్దాం, రేపు ఉదయాన్నే వెళ్ళి చూసుకుందాం, ఇప్పుడు 12 గంటలకు వెళ్ళి ఏం చేద్దామని చెప్పి ఆయన రెస్ట్ తీసుకున్నాడు. మూడో షిప్ కరెక్ట్గా 45 మైల్స్ దూరంలో ఉంది. 45 మైల్స్ దూరంలో ఆయనకి అక్కడ కనపడింది ఏదో జరుగుతుందని. వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా? రాకెట్ స్పీడ్లో షిప్ని తిప్పి, మామూలుగా సముద్రంలో వెళ్ళాలంటే 14 knots per mile per hour ఆ స్పీడ్లో వెళ్ళేది, ఈయన ఆయన కాపాడాలని చెప్పి దాదాపుగా 16 knots మైల్ స్పీడ్తో వెళ్ళి ఆయన ఆ రోజు 750 మంది ప్రాణాలు కాపాడాడు. ఒక్క కెప్టెన్ ఆలోచనతో 750 మంది ప్రాణాలు కాపాడాడు. ఇప్పుడు ఈ 3 షిప్స్లో ఫస్ట్ దగ్గర ఉండేది ఎవరు తెలుసా? ఆ 4 మైల్స్ దూరంలో ఉండే ఆ షిప్. ఆయన సహాయం చేయొచ్చు. తర్వాత 15 మైల్స్లో ఉండే అతను వెళ్తే ఇంకో 2000 మందిని కాపాడుండొచ్చు. కానీ వీళ్ళిద్దరూ లేట్ చేయడం వల్ల 1500 మంది ప్రాణాలు పోయాయని చెప్పి ఆ రోజు స్టాట్స్ చెప్తున్నాయి. ఈరోజు మన లైఫ్లో కూడా ఇలాంటి ముగ్గురు ఉంటారు. ఒకరెవరు తెలుసా? ప్రాబ్లం రాగానే ఒరే ఈ టైంలో వీడికి హెల్ప్ చేయకూడదు, దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. సెకండ్ వచ్చి మనం హెల్ప్ చేయకపోతే ఇంకెవరో ఒకరు చేస్తారులే, మనం ఎందుకు అంత కష్టపడని చెప్పి సెకండ్ కేటగిరీ కూడా ఉంటారు. థర్డ్ కేటగిరీ కనీసం నేను వెళ్తే వాడికి ఒక్క క్షణం హెల్ప్ అన్నప్పుడు నేను గుర్తొచ్చానంటే ఖచ్చితంగా నా అవసరం వాడికి ఉందని చెప్పి నిలబడే వాడే నాకు తెలిసి ఆ థర్డ్ కెప్టెన్షిప్ లాంటి వాడే. అందుకే కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడాడు. ఈరోజు ఇంపాక్ట్ అనే సంస్థ ద్వారా మీరందరూ కూడా ఆయన ఎందుకు ట్రైన్ చేశారు తెలుసా? సుధీర్, నేను ఒక మెట్టు దాటి ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న ప్రోగ్రామ్స్ నేను చేయను, ఈ స్థాయికి మిగతా వాళ్ళందరూ యంగ్స్టర్స్ వస్తే వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, 60 ఏళ్ళ ముసలి వ్యక్తితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారా, 24 years యంగ్స్టర్తో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారా? ఎందుకో? వాడి బ్లడ్ ఆల్రెడీ బాయిల్ అవుతుంటుంది కాబట్టి. ఇప్పుడు మీరు కూడా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఈజీ కనెక్ట్ అవుతారు కాబట్టి అందుకే ట్రైనర్స్ తయారు చేస్తున్నారు.